ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ, ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చినందుకు. కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల 2 డేస్ గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. లైవ్ అయితే కంటిన్యూ చేసే కానీ క్లాస్ చెప్పడం కొంచెం లేట్ అయింది. ఇంకా మనం పాలిటీలో ఇప్పటివరకు రాజ్యాంగ అభివృద్ధి, రాజ్యాంగ రచన, రాజ్యాంగ లక్షణాలు, తర్వాత రాజ్యాంగ ప్రవేశిక, ఈ 4 చెప్పుకున్నాం. తర్వాత ప్రాథమిక హక్కులు కూడా స్టార్ట్ చేసి ప్రాథమిక హక్కుల లక్షణాలు, తర్వాత సమానత్వ హక్కులోన 4 హక్కులు బిరుదుల రద్దు వరకు చెప్పుకున్నాం కదా. సమానత్వపు హక్కులో 4 ఉంటాయి. 14 అందరూ సమానం, 15 వివక్ష చూపించకూడదు, 16 వచ్చేసి ఉద్యోగాల్లో సమానత్వం, 17 వచ్చేసి అస్పృశ్యత రద్దు, అంటే అంటరానితనం రద్దు, తర్వాత 18 వచ్చేసి బిరుదుల రద్దు అనమాట. ఇవన్నీ సమానత్వ హక్కు కింద వస్తాయి. ఇప్పుడు మనం స్వేచ్ఛ హక్కు నుంచి మొత్తం ఇవాళ ప్రాథమిక హక్కులు కంప్లీట్ చేసేద్దాం. స్వేచ్ఛ హక్కులో కూడా మనకి 4 రకాల హక్కులు ఇచ్చారు. సో 4లో కూడా మళ్ళీ 19లోనే 6 హక్కులకి రక్షణ కల్పించారు. 19 ప్రకారం 6 హక్కులు ఏంటంటే వాక్ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, అంటే ఒకరు మాట్లాడగలిగే స్వేచ్ఛ, అంటే వాళ్ళ భావాన్ని వ్యక్తీకరించే స్వేచ్ఛ, తర్వాత శాంతియుతంగా సమావేశాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ, తర్వాత సంఘాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ, తర్వాత సంచరించే స్వేచ్ఛ, దేశంలో ఏ ప్రాంతానికైనా కూడా సంచరించే స్వేచ్ఛ అనమాట. తర్వాత స్థిర నివాసం ఏర్పరచుకునే స్వేచ్ఛ, అంటే ఎక్కడైనా కూడా దేశంలో ఎక్కడైనా కూడా ఒక స్థిర నివాసాన్ని ఏర్పరచుకునే స్వేచ్ఛ కూడా ఇచ్చారు. దాంతోపాటు ఆస్తిని సంపాదించుకునే హక్కు, తర్వాత ఆస్తిని ఖర్చు చేసుకునే హక్కు కూడా ఇచ్చారు. కాకపోతే దీన్ని రద్దు చేశారనమాట. సో నెక్స్ట్ మనకి జీ వచ్చేసి నచ్చిన వృత్తి వ్యాపారం చేసుకోవచ్చు. ఒక దేశంలో ఒక వ్యక్తి తనకు నచ్చిన వ్యాపారాన్ని, నచ్చిన వృత్తిని అవలంబించవచ్చు అనమాట. ఇవన్నీ 19వ హక్కులు, అంటే రాజ్యాంగం ప్రాథమిక హక్కుల్లోన 19వ ప్రకారం ఈ 6 హక్కులు వస్తాయి అనమాట. 19A 6 హక్కులు ఇస్తే తర్వాత నెక్స్ట్ ఆర్టికల్లోన 6 హక్కులకు గల మినహాయింపులు ఉంటాయన్నమాట. సో వీటి కింద ఉండే మినహాయింపులు ఏంటంటే మనకి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది కదా. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటే మనకి నచ్చింది మాట్లాడుకోవచ్చు. సో మనకి మన భావాన్ని వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉంది. కాకపోతే మన భావాలు కానీ మన మాటలు కానీ భారతదేశ సార్వభౌమాధికారాన్ని క్వశ్చన్ చేసేలాగా ఉండకూడదు. తర్వాత దేశ భద్రతని, విదేశీ స్నేహ సంబంధాలని, శాంతి భద్రతల్ని దెబ్బతీసేలా ఉండకూడదు అనమాట. ఇది 19లోన 2వ ఆర్టికల్లో వస్తాయి అనమాట. 19 ఆర్టికల్లోన 19 ఆర్టికల్ 1వ భాగంలోన మనకి 6 హక్కులకి రక్షణ కల్పిస్తే 19 ఆర్టికల్ 2వ భాగంలోన వాటి మీద మినహాయింపులు ఉన్నాయన్నమాట. 1వ భాగంలో చెప్పిన హక్కుల రక్షణకి 2వ భాగంలోన మినహాయింపులు ఉంటాయన్నమాట. సో కండిషన్స్ అనమాట. 19(1)లోన రక్షణలు ఉంటే 19(2)లోన కండిషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ కండిషన్ ఏంటి, మనం మాట్లాడే మాటలు కానీ మన భావాలు కానీ దేశ సార్వభౌమాధికారాన్ని, భద్రతని, విదేశీ స్నేహ సంబంధాలని, శాంతి భద్రతల్ని దెబ్బతీసేలా ఉండకూడదు అనమాట. సో నెక్స్ట్ కోర్టు ధిక్కారం, పరువు నష్టం రెచ్చగొట్టేలాగా ఉండకూడదు. ఏటివి సమావేశాలు కోర్టుని ధిక్కరించి ఉండకూడదు, పరువుకు నష్టం కలిగించేలా ఉండకూడదు, ఇతరుల్ని రెచ్చగొట్టేలాగా ఉండకూడదు. ఇవి కూడా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కిందే వస్తాయి కూడా. సో కోర్టు ఇచ్చిన వ్యాఖ్యలని కానీ కోర్టు ఇచ్చిన తీర్పులను కానీ ధిక్కరించేలాగా మాట్లాడకూడదు, ఒకరి పరువుకి నష్టం కలిగించే విధంగా కూడా మాట్లాడకూడదు, ఇతరుల్ని రెచ్చగొట్టే విధంగా కూడా మాట్లాడకూడదు. కొంతమంది ఉంటారు కులాలు మతాలు అలాంటి చిచ్చులు రేపడానికి రెచ్చగొడుతుంటారు అనమాట. వాళ్ళు ఇలా చేశారు, మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు, ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేయకూడదు అనమాట. 19 ఆర్టికల్ 2వ భాగంలోన ఇది చెప్తుంది. సో ఇవన్నీ 1951 సవరణ చట్టం ద్వారా చేర్చారనమాట. కోర్టు ధిక్కారం, పరువు నష్టం రెచ్చగొట్టడం అనేవన్నీ 1951 సవరణ చట్టం ద్వారా చేర్చారు. మొదటి సవరణ చట్టం ద్వారా తీసుకొచ్చారనమాట మినహాయింపులన్నీ. సో 19(3)లో ఏమున్నాయంటే సమావేశంపై పరిమితులు ఉన్నాయి. తర్వాత 19(4)లోన సంఘాలు స్థాపించడంలో పరిమితులు, 19(5)లో సాధారణ ఎస్టీ ప్రజా ప్రయోజనాల కోసం సంచారం అనేది పరిమితి చేశారనమాట. ఇక్కడ ఒకటి క్లారిటీగా గుర్తుపెట్టుకోండి, మనకి మామూలుగా బయట ఏవైనా మెటీరియల్స్ తీసుకుంటే మనకి ఆర్టికల్స్ ఎలా ఉంటాయంటే 19 ఆర్టికల్లో 1వ భాగంలోన మనకి 6 రకాల హక్కులు ఇస్తారు, 6 హక్కుల రక్షణ కల్పిస్తారు. 19(2)A, 19(2)B, 19(2)C ఇలా వాటిపైన పరిమితులు విధిస్తారు. కాకపోతే ఈ లక్ష్మీకాంత్ బుక్లో ఏం చేశారంటే 19(1)లోన ABCDEFG వరకు హక్కులు ఇచ్చి తర్వాత 19(2), 19(3), 19(4), 19(5), 19(6) ఇలా 19(1)A నుంచి G వరకు ఇచ్చిన హక్కుల రక్షణకి మినహాయింపులు ఇచ్చారనమాట. సో 19(1)లోనే మనకు అన్ని హక్కులు ఉంటాయి. 19(2) నుంచి 19(6) వరకు వాటిపైన మినహాయింపులు ఉంటాయి అనమాట. సో ఇక్కడ 19(2)లోన మనం చెప్పుకున్నాం కదా, మన మాటలు కానీ మన భావాలు కానీ దేశ సార్వభౌమాధికారాన్ని, తర్వాత శాంతి భద్రతల్ని, స్నేహ సంబంధాలని,
కోర్టు ధిక్కరించే విధంగా, పరువు నష్టం కలిగించే విధంగా, ఒకరిని రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు 19(2) ఆర్టికల్ ప్రకారం. 19(3) ఆర్టికల్ ప్రకారం సమావేశాలపైన పరిమితులు విధిస్తారు. 19(4) ఆర్టికల్ ప్రకారం సంఘాలు స్థాపించడానికి కొన్ని పరిమితులు విధిస్తారనమాట. అంటే నాకు నచ్చిన సంఘాన్ని స్థాపించుకుంటానని లేదనమాట. ఇప్పుడు కొంతమంది దొంగలు కానీ, వేషవృత్తిగా అవలంబించే వాళ్ళు కానీ, వీళ్ళందరూ టెర్రరిస్టులు కానీ, వీళ్ళు మాకు నచ్చిన సంఘాలు స్థాపించుకుంటామంటే లేదనమాట. సమావేశాలపైన కూడా పరిమితులు ఉన్నాయి. సమావేశాలపైన పరిమితులు ఎలా ఉంటాయంటే, సమావేశాలు శాంతియుతంగా నిర్వహించుకోవాలి. కాకపోతే ఆయుధాలు పట్టుకొని సమావేశాలు చేసుకుంటాం, లేదంటే ట్రాఫిక్కి అంతరాయం కలిగిస్తాం, ఇలాంటి సమావేశాలు అనేవి కుదరదు అనమాట. ఇక్కడ మనకి 19 ఆర్టికల్లోన సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చు కానీ సమ్మెలు చేయడానికి లేదనమాట. బంధులు సమ్మెలు చేయడానికి వీలు లేదనమాట. సో సమావేశాలు చేసుకోవచ్చు, సంఘాలు కూడా స్థాపించుకోవచ్చు. కాకపోతే సంఘాలు స్థాపించుకోవడంలో కూడా పరిమితులు ఉన్నాయన్నమాట. ఎలా పడితే అలా సంఘాలు అంటే చట్ట వ్యతిరేక సంఘాలు ఏర్పాటు చేసుకోకూడదు అనమాట. ఇప్పుడు సపోజ్ దొంగలు, వేషవృత్తులు, లేదంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, లేదంటే డ్రగ్స్ ఇవంటి ఉంటాయి కదా, ఇలాంటి ఒక సంఘాలు ఏర్పాటు చేసుకోకూడదు అనమాట. నెక్స్ట్ 19(5) కింద కొన్ని సాధారణ ప్రజలకు కానీ, ఎస్టీ ప్రజలకు కానీ వాళ్ళ ప్రయోజనాల దృష్ట్యా కొన్ని ప్రాంతాల్లోకి సంచరించే హక్కు ఉందన్నమాట. మనకి 19(1)(d)లోన స్వేచ్ఛ సంచారం ఉంది. అంటే దేశంలో ఏ ప్రాంతానికి కూడా వెళ్ళి సంచరించే హక్కు ఉంది కదా. కాకపోతే కొన్ని ఎస్టీ ప్రాంతాలు ఉంటాయి, కొన్ని సపరేటు ప్రజలు ఉంటారు. వాళ్ళు మేము ప్రైవసీగా బతుకుతున్నాం, మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దండి అనే కొన్ని ప్రాంతాలకి నిబంధనలు పెట్టుకునే హక్కు ఉందన్నమాట. సో సాధారణ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, లేదంటే ఎస్టీ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కొన్ని ప్రాంతాలకి మినహాయింపులు ఉంటాయి. అలాగే స్థిర నివాసం కూడా ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు. కొన్ని ఎస్టీ ప్రాంతాల్లోన, కొన్ని సపరేట్ ప్రాంతాల్లోన స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఉండదు. అలాగే మనకి ఆర్టికల్ 1G ప్రకారం ఏదైనా వృత్తిని అభ్యసించవచ్చు అని ఉంది కదా, అంటే ఏదైనా వృత్తిని చేసుకోవచ్చు, ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు అని ఉంది కదా. సో దాంట్లో కూడా కొన్ని మినహాయింపులు ఉంటాయన్నమాట. ఇష్టమైన వృత్తిని పెట్టుకుంటా అంటే దొంగతనం చేసే వృత్తి పెట్టుకుంటా, వేషవృత్తి ఐ థింక్ ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్లోన చట్టబద్ధమైన వృత్తే కానీ, కాకపోతే దొంగతనాలు ఇలాంటివి మంచి వృత్తులు కాదు కదా. సో అలాంటి వృత్తులు వ్యాపారాలు చేయడానికి నిషేధం అనమాట. సో ఇలా ఉన్నాయి. 19 ఆర్టికల్లోన 6 హక్కులకు రక్షణ కల్పించి 6 హక్కులకు కూడా మళ్ళీ మినహాయింపులు ఇచ్చారనమాట. నెక్స్ట్ 25 వచ్చేసి నేరము శిక్ష అంటే అక్రమ శిక్షల నుంచి రక్షణ పొందుతారు అనమాట. మనం సపోజ్ నేరం రుజువు కాకముందరనే శిక్షించే అధికారం లేదు మనకి. 20 ఆర్టికల్ 1వ భాగం ప్రకారం నేరం రుజువు కాకముందే శిక్షించరాదు. తర్వాత చట్టరీత్యా నేరం చేయని వ్యక్తి శిక్షార్హుడు కాడు. ఒక తప్పు చేసింటాడు, సపోజ్ ప్రజెంటు ఇది చెప్పకూడదు, ప్రజెంట్ అక్రమ సంబంధాలు నేరం కాదు, అలా అని ఇప్పుడు అక్రమ సంబంధాలు పెట్టుకున్నారని వాళ్ళని కొట్టడం, చంపడం ఇలాంటివి నేరం అనమాట. సో చట్టబద్ధంగా శిక్ష కానప్పుడు ఆ పని చేసిన వ్యక్తిని శిక్షించే అధికారం ఎవరికీ లేదు. భారత న్యాయశాస్త్రం ప్రకారం నేరం చేయని వ్యక్తి శిక్షార్హుడు కాదు. అంటే అతను ఏదైనా చేస్తే అది తప్పు అని ఆల్రెడీ రాసిపెట్టి ఉండాలి. అది తప్పు అని రాసిపెట్టకుండా ఆయన చేసింది మనకి తప్పుగా భావిస్తే మనం ఆయనకి శిక్ష విధించకూడదు అనమాట. సో నేరం రుజువు కాంది శిక్షించరాదు. చట్టరీత్యా నేరం చేయని వ్యక్తిని కూడా శిక్షార్హుడు కాదు. చేసింది తప్పే అయినా అది చట్టరీత్యా తప్పు కాకపోతే మనం అతన్ని శిక్షించడానికి వీలు లేదనమాట. సో ఇది ఆర్టికల్ 20 ప్రకారం 20లో 1వ భాగము. నెక్స్ట్ 20లో 2వ భాగం వచ్చేసి ఒకే నేరానికి 2 శిక్షలు వేరేదనమాట. ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు, ఒక దొంగతనం కేసులోన జైలుకి వెళ్ళి ఉంటాడు, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అదే దొంగతనం కేసులోనే ఇంకా ఎక్కువ పోయాయని మళ్ళీ కేసు పెట్టి మళ్ళీ విధించరాదనమాట. అంటే ఒకే నేరానికి 2 సార్లు శిక్ష వేయరాదు. ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, అది కొంచెం వచ్చేసింది అలా. ఓకే, అర్థమైంది కదా. ఒకే నేరానికి 2 సార్లు శిక్ష వేయరాదనమాట. ఇంకొకటి కార్యాంతర శాసనం కూడా చెల్లదంటారు. ఇప్పుడు సపోజ్ ఇంతకుముందు ఒకటి ఉండేది, పోక్సో చట్టం రాకముందు 18 ఇయర్స్ కంటే తక్కువ వాళ్ళని రేప్ చేస్తే, ఇలాంటివి చేస్తే కొన్ని కఠినమైన శిక్షలు ఉండేవి కదా మనకి. అంతకుముందు పోక్సో చట్టం రాకముందు 18 ఏళ్ళ కంటే చిన్న వాళ్ళని రేప్ చేస్తే కఠినమైన శిక్షలు లేవు. సో అది చేసిన కాలానికి, అప్పుడు పోక్సో చట్టం రాకముందు ఎవరికైనా ఆయన ఆ నేరానికి పాల్పడినప్పుడు ఆ చట్టం వచ్చిన తర్వాత ఆ చట్టపరంగా శిక్షించడానికి లేదనమాట. సో అతను ఇంకా ఆ చట్టం రాకముందే చేశాడు కాబట్టి ఆ చట్టం రాకముందు ఏ శిక్ష అయితే ఉందో అది మాత్రమే విధించాలి. ఇది కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 20లో 3 వచ్చేసి
నిందితుడిని తనకు వ్యతిరేకంగా తనే సాక్ష్యం చెప్పమని బలవంతం చేయకూడదు అనమాట. ఒకరిని నీకు వ్యతిరేకంగా నువ్వే సాక్ష్యం చేయని బలవంతం చెప్పకూడదు. మనం పాత సినిమాలో చూస్తుంటాం, నువ్వే నేరం రుజువు చేసావని ఒప్పుకో అని జైల్లో వేసి కొడుతుంటారో అది కూడా నేరమే అనమాట. నెక్స్ట్ జీవించే హక్కు 21 ప్రకారం, ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు ఉంది. అంటే దీన్ని ఎలా తీసుకొచ్చారంటే చట్టం నిర్దేశించిన పద్ధతి తప్ప ఏ వ్యక్తికి ప్రాణానికి కానీ వ్యక్తిగత స్వేచ్ఛకు కానీ హాని కలిగించరాదు. ఇక్కడ చట్టం నిర్దేశించిన పద్ధతి, ఇంతకుముందు రాజ్యాంగ ఏమని చెప్పుకున్నాం, 20లోన నేరం శిక్షలు ఏం చెప్పాం, చట్టరీత్యా నేరం చేయని వ్యక్తికి శిక్షార్హుడు కాదు అని చెప్పాం కదా. ఇక్కడ ఏం చెప్తారంటే చట్టం నిర్దేశించిన పద్ధతిలో తప్ప ఒక వ్యక్తి స్వేచ్ఛకు కానీ వ్యక్తి ప్రాణానికి కానీ హాని కలిగించరాదు. అంటే ఒక వ్యక్తి ఏమైనా తప్పు చేసింటే, ఒక వ్యక్తి ఏదైనా తప్పనే కాదు, ఒక వ్యక్తి ఏదైనా చర్య ద్వారా చట్టం నిర్దేశించిన పద్ధతిలోన అతని శిక్షణకి అర్హుడైతే తప్ప అతన్ని శిక్షించరాదనమాట. సో చట్టం నిర్దేశించిన పద్ధతి తప్ప ఏ వ్యక్తి ప్రాణానికి కానీ వ్యక్తిగత స్వేచ్ఛకు కానీ హాని కలిగించరాదు. సో ఆయన చేసిన కార్యాలు ఏమైనా కూడా చట్టరీత్యా నేరాలైతే అప్పుడు మాత్రమే చట్టరీత్యా మాత్రమే శిక్ష అర్హుడు కానీ శిక్ష అర్హుడు కానీ చట్టంలో లేని విధంగా శిక్షించరాదనమాట. సో ఇప్పుడు ఒక వ్యక్తి దొంగతనం చేస్తే ఆయనకి కారాగార శిక్ష వేస్తారు, అంతేగాని దొంగతనం చేసేయాలని చంపేసే అధికారం ఎవరికి లేదనమాట. సో చట్టరీత్యా మాత్రమే శిక్షించాలి, వ్యక్తిగతంగా శిక్షించకూడదు అనమాట. సో ఇది చట్టరీత్యా నిర్దేశించిన పద్ధతి తప్ప ఏ వ్యక్తి ప్రాణానికి కానీ వ్యక్తిగత స్వేచ్ఛకు కానీ హాని కలిగించరాదు. ఈ చట్టం నిర్దేశించిన పద్ధతి అనేది మనం జపాన్ నుంచి తీసుకున్నాం వాటిని. నెక్స్ట్ ఇంకొకటి, ఈ హక్కు దేశ పౌరులతో పాటు విదేశీయులకు కూడా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి జీవించే హక్కు వచ్చేసి మన దేశ పౌరులతో పాటు విదేశీ పౌరులకు కూడా ఉంటుంది అనమాట. సో అత్యవసర పరిస్థితుల్లో కూడా ఈ హక్కు రద్దు కాదు. సో దీన్ని 44వ రాజ్యాంగ సవరణ 1978లోన తీసుకొచ్చారు. ఎందుకంటే 1975లోన ఎమర్జెన్సీ విధించారు ఇందిరాగాంధీ గారు. సో ఆ టైంలోన ఈ జీవించే హక్కును కూడా రద్దు చేశారనమాట. ప్రాథమిక హక్కుల్లో అన్ని హక్కుల్ని రద్దు చేశారు. సో ఇలా రద్దు చేసే అవకాశం నెక్స్ట్ వాళ్ళకి ఇవ్వకూడదని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లోన ఇది తీసుకొచ్చారు. 21 ఆర్టికల్ ప్రకారం ఈ జీవించే హక్కు అనేది ఎమర్జెన్సీలో కూడా, అంటే అత్యవసర పరిస్థితుల్లో కూడా రద్దు కాదు అనేది ఒక పాయింట్ తీసుకొచ్చారనమాట. నెక్స్ట్ 1950లోనే ఏకే గోపాలన్ కేసులోని చెప్పారు. ఏం చెప్పారంటే 14, 19, 21 ఈ ఆర్టికల్ వేరు శాసనం ప్రకారం నిర్బంధులైనప్పుడు సహజ న్యాయ సూత్రాలు వర్తించవన్నమాట. మనకి ఆర్టికల్ 14 ఏం చెప్తుంది, అందరు సమానం అని చెప్తుంది. 19 ఏం చెప్తుంది, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అని చెప్తుంది. 21 ఏం చెప్తుంది, జీవించే హక్కు అని చెప్తుంది. సో ఇవన్నీ వేరు. సో ఇక్కడ సమానత్వంలోన కానీ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో కానీ ఏవైనా కేసులకి పాల్పడితే వాళ్ళ నుంచి జీవించే హక్కు కానీ లేదంటే ఇది వ్యక్తిగత స్వేచ్ఛకి హాని కలిగించేది కానీ కోల్పోతారనమాట. సో మనం తప్పు మాట్లాడినా తప్పు చేసినా సమానత్వంలోన ఉండదన్నమాట మనకి. సో ఇక్కడ ఒక రకంగా కేసు చెప్పింది కదా. మళ్ళీ మేనకా గాంధీ కేసులో ఏం చెప్పారంటే 14, 19, 21 వేరు కాదు, అన్నీ ఒకే సహజ న్యాయ సూత్రానికి అనుగుణంగా ఉంటాయని చెప్పారు. 2 రకాల తీర్పులు సుప్రీంకోర్టే చెప్తుంది. ఎందుకంటే తనకు తనే ఆ తీర్పుని సవరించుకునే అధికారం తనకుంది కాబట్టి సుప్రీంకోర్టు ఎలాగైనా తీర్పు చెప్తుంది. 1950లో ఏకే గోపాలన్ కేసులో ఏం చెప్పిందంటే, ఏకే గోపాలన్ ఆయన తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఒక ప్రతిపక్ష నాయకుడు అనమాట. ఇది అనధికార ప్రతిపక్ష నాయకుడైనా. ప్రతిపక్ష నాయకుడు అంటే మనకి ప్రజెంట్ జగన్ గారు ఎలా ఉన్నారో ఆ కాలంలోన 1950లోనే ఏకే గోపాలన్ గారు అలా అనమాట. ప్రతిపక్ష నాయకుడైతే ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన్ని ముందుగానే నిర్బంధించారనమాట. పీడీ యాక్ట్ ద్వారా నిర్బంధిస్తే ఆయన నా స్వేచ్ఛకి ఆటంకం కలిగించారు. నాది 19వ ఆర్టికల్ ప్రకారం నేను నా భావాన్ని వ్యక్తీకరించాను. సో ఆర్టికల్ 14 ప్రకారం అందరు సమానమే కాబట్టి తర్వాత 21 ఆర్టికల్ ప్రకారం నా స్వేచ్ఛకి భంగం కలిగించరాదు కాబట్టి నన్ను నిర్బంధించడం తప్పు అని ఆయన కోర్టులో కేసు వేస్తే వాళ్ళు ఈ విధంగా చెప్పారనమాట. మీరికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది 19 ప్రకారం మీ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మీరు పెట్టారు, కాకపోతే దాంట్లో మినహాయింపులు ఉంటాయి కదా, దాని మినహాయింపుల ప్రకారం మీరు చట్టరీత్యా తప్పు చేసినట్లే, అందుకే మిమ్మల్ని నిర్బంధించారు. సో ఆర్టికల్ 19 వేరు, ఆర్టికల్ 14 వేరు, ఆర్టికల్ 21 వేరు అని ఆయన కేసులో చెప్తారు. ఇంకా మేనకా గాంధీ కేసులో ఏం చెప్తారంటే, ఈ మేనకా గాంధీ గారు మనకి ఇందిరాగాంధీ వాళ్ళ కోడలు అనమాట. ఈమె ఐ థింక్ సంజయ్ గాంధీ గారి భార్య. ఈమె పాస్పోర్ట్ని రద్దు చేస్తారు 1978లోన. ఈమె పాస్పోర్ట్ని రద్దు చేస్తే ఆ టైంలోన ఇలా తీర్పు చెప్తారు అనమాట. అంటే విదేశాల్లో ఉన్నా కూడా భారతీయ పౌరులకి మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది, సమానత్వ స్వేచ్ఛ ఉంటుంది, జీవించే స్వేచ్ఛ ఉంటుందని
అక్కడ ఇలా తీర్పు చెప్పిందనమాట. సో 1950లోన ఆ 3 వేరువేరు అని చెప్పింది. 1978లోన ఆ 3 వేరువేరు కాదు, ఒకటే న్యాయ సూత్రానికి వర్తిస్తాయని చెప్పిందనమాట. సో నెక్స్ట్ దీని ప్రకారం 21వ ప్రకరణ ప్రకారం జీవించే హక్కు కాబట్టి ఆత్మహత్య చేసుకోవడం కూడా నేరమే అన్నమాట. అంటే ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడం కూడా నేరమే. నెక్స్ట్ 2015లోన సల్లేఖన వ్రతం గురించి ఒక కేసు జరిగింది. రాజస్థాన్కి సంబంధించిన జైన మతానికి సంబంధించిన ఒక సంఘం కేసు వేసిందనమాట. అంటే మా సల్లేఖన వ్రతం అంటే వాళ్ళు మనం చరిత్రలో చదువుకున్నాం కదా, తిండి తిప్పలు మానేసి అంత శరీరాన్ని శుష్కించిపోయేలా చేసుకొని చనిపోవడం అనమాట. సో అది కూడా ఆత్మహత్య కిందికి వస్తుంది, ఇది కూడా నేరం అని చెప్తే వాళ్ళు ఇట్లా అప్పీల్ వేస్తే వీళ్ళ సాంప్రదాయం ప్రకారం అది నేరం కాదని చెప్పారు. సో జీవించడం అంటే సో 2015లో కేసు క్లోజ్ అయింది. ఎక్కడ జరిగిందంటే రాజస్థాన్లో వాళ్ళు వేస్తారనమాట కేసు అది. నెక్స్ట్ ఇక్కడ జీవించడం అంటే ఓన్లీ జీవించడం జంతువులాగా జీవించడం కాదు, కొన్ని ఉంటాయి కదా మనిషి అన్నాక ఔన్నత్యాన్ని పెంచుకోవడం, అంటే తన అర్హతని పెంచుకోవడం, తర్వాత అర్థయుక్తమైన జీవితాన్ని గడపడం, సంపూర్ణమైన జీవితాన్ని గడపడం, వికాసవంతమైన జీవితాన్ని గడపడం, ఇవన్నీ గడపడానికి మనకి చాలా రకాల స్వేచ్ఛలు అవసరం అన్నమాట. సరిగ్గా నిద్రపోయేది కూడా ఒక హక్కు అనమాట. నిద్రపోయే హక్కు కూడా ఒక హక్కు ఉంటుంది. స్వచ్ఛమైన గాలి పీల్చే హక్కు కూడా ఒక హక్కు ఉంటుంది. ఇలాంటి ఒక 38 రకాల స్వేచ్ఛల్ని మనకి ఇచ్చారనమాట. వ్యక్తిగత స్వేచ్ఛలోన 38 రకాల స్వేచ్ఛలు ఇచ్చారు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఎక్కడికైనా వెళ్ళే స్వేచ్ఛ, తర్వాత స్థిర నివాసం ఏర్పరచుకునే స్వేచ్ఛ, అవన్నీ ప్రైమరీ. అవి కాకుండా మనకి సాధారణ ప్రతి మనిషి ఒక స్వేచ్ఛగా బతకడానికి, తనకి చుట్టుపక్కల అనుకూలమైన పరిస్థితులు ఉండడానికి కూడా కొన్ని స్వేచ్ఛలు ఇచ్చారనమాట. దాంట్లో భాగంగా నిద్రపోయే స్వేచ్ఛ ఉంది, లేదంటే స్వచ్ఛమైన గాలి పీల్చే స్వేచ్ఛ ఉంది, పర్యావరణ కాలుష్యానికి వ్యతిరేకంగా పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించే స్వేచ్ఛ ఉంది. ఇలా చాలా రకాల స్వేచ్ఛలు ఇచ్చారనమాట. 38 రకాల స్వేచ్ఛలు ఉంటాయి. దీని తర్వాత 21A ఆర్టికల్ ప్రకారం విద్యా హక్కును కూడా చేర్చారు. ఫస్ట్లో ఇది లేదు, తర్వాత తీసుకొచ్చారనమాట. 2002 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తీసుకొచ్చారు దీన్ని. 6 నుంచి 14 సంవత్సరాల లోపు బాలబాలికలందరికీ, అంటే పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యని అందించాలని తీసుకొచ్చారు. అంతకుముందు ఆదేశ సూత్రాల్లోన, అంటే ఈ 2002 86వ రాజ్యాంగ సవరణ చట్టం రాకముందే ఆదేశ సూత్రాల్లో 45వ ఆర్టికల్ ప్రకారం చిన్న పిల్లలకి ఉచిత నిర్బంధ విద్యగా పేర్కొన్నారన్నమాట. అంటే చిన్నపిల్లలకి ఉచిత నిర్బంధ విద్యని కల్పించాలి అని చెప్పారు. ఆదేశ సూత్రాలు అంటే జస్ట్ చెప్తాయి అనమాట, ఇలా చేయండి అని చెప్తుంది. అవి ఖచ్చితంగా అమలు చేయాలని అయితే లేదు. ఆదేశ సూత్రాలు ఖచ్చితంగా అమలు చేయాలనే అధికారం లేదు. ప్రాథమిక హక్కులకైతే ఖచ్చితంగా అమలు చేయాలనేది ఉంటుంది అనమాట. సో మన వాళ్ళు ఆదేశిక సూత్రాలు 45 ఆర్టికల్లో ప్రవేశపెట్టారు. చిన్నపిల్లలకి ఉచిత నిర్బంధ విద్య అందించాలి అని. దాన్ని 2002 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 21A విద్యా హక్కును చేర్చి విద్యా హక్కును కూడా ప్రాథమిక హక్కుల్లో భాగంగా తీసుకొచ్చారన్నమాట. దీనికి 2009లోన బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం తీసుకొచ్చారు. 2010 ఏప్రిల్ 1 నుంచి అది అమలులోకి వచ్చిందనమాట. నెక్స్ట్ 22వ ఆర్టికల్ నిర్బంధం నుండి రక్షణ. ఇక్కడ నిర్బంధం నుంచి రక్షణ అంటే ఎవరైనా కూడా చట్ట వ్యతిరేకంగా ఒక వ్యక్తిని నిర్బంధించడం నేరంగా తీసుకొస్తారనమాట. ఇక్కడ నిర్బంధం అంటే జైల్లో పెట్టడం, అంటే తప్పు చేసినప్పుడు జైల్లో పెడతారు, తప్పు చేయకముందు చేస్తాడని భయంతో కూడా జైల్లో పెడతారు అనమాట. దీన్ని 2 రకాలు ఉంటాయి నిర్బంధము. శిక్షాత్మక నిర్బంధం అంటే తప్పు చేసిన తర్వాత శిక్ష పడినప్పుడు నిర్బంధించడము. తర్వాత నివారక నిర్బంధం అంటే తప్పు చేస్తాడేమో అనే ముందస్తు జాగ్రత్తలతోనే నివారక నిర్బంధాన్ని తీసుకొస్తారు. మనకి ఏకే గోపాలన్ కేసులో కూడా అదే జరిగిందనమాట. ఆయన తప్పు ఏదో ర్యాలీకి వెళ్తున్నారంటే ఆయన తీసుకొచ్చి నివారణ చేస్తారనమాట, అంటే నివారక నిర్బంధం చేస్తారనమాట. దీనికోసం పీడీ యాక్ట్ని తీసుకొస్తారు. దాని గురించి కూడా చెప్పుకుందాం. దీంట్లో హక్కులు ఏముంటాయంటే శిక్షాత్మక నిర్బంధంలోనే హక్కులు ఏ విధంగా ఉంటాయి అంటే, ఒక వ్యక్తికి శిక్ష పడిన తర్వాత నిర్బంధిస్తారు కదా, జైల్లో వేస్తారు కదా, ఆ వ్యక్తికి ఎలాంటి హక్కులు ఉంటాయంటే, జైలు కాదు, స్టేషన్లో బంధిస్తారు కదా, పోలీస్ స్టేషన్లో బంధిస్తారు కదా, అలాంటి బంధించిన వ్యక్తికి ఉండే హక్కులు అనమాట. అరెస్ట్ చేసిన వ్యక్తికి గల హక్కులు, అరెస్ట్కి గల కారణాలు తెలుసుకునే హక్కు ఉంటుంది. తర్వాత నచ్చిన న్యాయవాదిని నియమించుకునే హక్కు ఉంటుంది. 24 గంటల్లోనే కోర్టులో హాజరుపరచాలి, అది ఖచ్చితమైన హక్కు. తర్వాత మెజిస్ట్రేటు నిర్బంధ కాలాన్ని పొడిగించకపోతే 24 గంటల తర్వాత విడుదల అయ్యే హక్కు ఉంటుంది అనమాట. ఇక్కడ 24 గంటలు అనేది కోర్టుకి వెళ్ళే సమయాన్ని మినహాయించి 24 గంటలు అనమాట. అరెస్ట్ చేసిన 24 గంటలోన ఆయన్ని కోర్టులోన ప్రవేశపెట్టాలి. కోర్టులోన ఆయన తప్పు చేయలేదని చెప్తే 24 గంటల్లోన బయటికి వదిలిపెట్టాలన్నమాట. సో ఈ విడుదల అయ్యే హక్కు కూడా ఉంటుంది. సో ఇవన్నీ ఇది వచ్చేసి ఈ హక్కులు అనేవి పౌరులకు మాత్రమే ఉంటాయి. పౌరులకు కాకుండా
పీడీ యాక్ట్ ద్వారా అరెస్ట్ చేసిన వ్యక్తికి ఉండవు, శత్రు దేశాల వ్యక్తులకి ఈ నియమాలు వర్తించవు అనమాట, ఈ హక్కులు ఉండవు. సో వాళ్ళకి అరెస్ట్ చేసిన కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు, నచ్చిన న్యాయవాది పెట్టుకునే హక్కు ఉండదు, తర్వాత 24 గంటల్లోనే కోర్టులో హాజరుపరచాలి అనేది కూడా ఉండదు ఈ పీడీ యాక్ట్లో అరెస్ట్ అయిన వ్యక్తికి, శత్రు దేశాల వ్యక్తులకి. నెక్స్ట్ నివారక నిర్బంధం నుంచి ఎలా ఉంటాయంటే రక్షణలు కల్పిస్తారు, వాళ్ళకి హక్కులు ఏముండవు, రక్షణలు కల్పిస్తారు. నివారక నిర్బంధం అంటే తప్పు చేస్తాడని ముందస్తు జాగ్రత్తల్లో నిర్బంధంలోకి తీసుకుంటారు కదా, అరెస్ట్ చేసింటారు కదా, వాళ్ళకి ఉండే రక్షణలు ఏమేమి ఉంటాయంటే హైకోర్టు న్యాయమూర్తులు ఉంటారు కదా, హైకోర్టు న్యాయమూర్తులతోనే ఒక సలహా బోర్డుని ఏర్పాటు చేస్తారు. ఆ సలహా బోర్డు తగిన కారణాలతోన ఈయన కారణాలు చెప్పి ఈయనని అరెస్ట్ చేయడం కరెక్టే, ఇంకా కొన్ని రోజులు అలాగే అరెస్ట్లోనే ఉంచండి అంటే ఒక 3 నెలలకు మించి నిర్బంధించరాదనమాట. అంటే ఒక వ్యక్తిని నిర్బంధించిన తర్వాత అతని కోసము ఒక హైకోర్టు న్యాయమూర్తులతోనే ఒక సలహా బోర్డుని నియమిస్తారు. ఆ సలహా బోర్డు ఉంటుంది. ఆ సలహా బోర్డు ఈయన ఏ తప్పు చేయడు, బయటికి వదిలేయండి అంటే 3 నెలల లోపు వదిలేయాలి, లేదంటే 3 నెలలకు మించి కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో మినిమం 3 months అనేది పెట్టుకోవచ్చు నివారక నిర్బంధం ప్రకారం. ఇంకా పీడీ యాక్ట్ విషయంలో అయితే శాసనాధికారులని పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల మధ్య విభజించారనమాట. అంటే దేశానికి పీడీ యాక్ట్ అనేది ఎలా ఉంటుందంటే దేశ భద్రతలకు సంబంధించి కొన్ని ఉంటాయి, రాష్ట్ర భద్రతలకు సంబంధించి కొన్ని ఉంటాయి. సో రాష్ట్ర భద్రతలకు సంబంధించి రాష్ట్ర శాసనసభలు శాసనాలు చేయొచ్చు, ఆదేశాలు ఇవ్వచ్చు. తర్వాత పార్లమెంటు అంటే దేశం మొత్తానికి సంబంధించిన ఏవైనా వ్యక్తుల గురించి అయితే పార్లమెంట్ మాత్రమే వాటికి శాసనాలు కానీ ఆదేశాలు కానీ ఇస్తుంది అనమాట. సో నిర్బంధ నిరోధక చట్టాలు అనేవి అక్కడ పార్లమెంటు చేసుకోవచ్చు, రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రాలు కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ నిర్బంధ నిరోధక చట్టాలు ఏవేవి ఉన్నాయంటే మనకి 1950లో ఒకటి వచ్చింది, ప్రివెన్షన్ డిటెక్షన్ యాక్ట్ అని, ఇదే పీడీ యాక్ట్ అంటారు. ఇది 1969లోనే రద్దు అయిపోయింది అనమాట. నెక్స్ట్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ అంటే అంతర్గత భద్రతా చట్టం అనేది, ఇది 71లో వస్తే 78లో రద్దు అయిపోయింది. నెక్స్ట్ ఫారెన్ ఎక్స్చేంజ్ మీద ఒక యాక్ట్ని తీసుకొచ్చారు, అంటే స్మగ్లింగ్ ఇలాంటి వాటికి సంబంధించి 1974లో ఒకటి తీసుకొచ్చారు. తర్వాత నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ఒకటి ఉంది 1980లోన. తర్వాత బ్లాక్ మార్కెటింగ్ గురించి ఒకటి ఉంది 1980లో. మత్తు పదార్థాల గురించి 1988లోన. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే మీ బ్రెయిన్లోన గుర్తుంటే గుర్తుపెట్టుకోండి, చెప్పలేము, అడగడం అయితే అడగచ్చు. మనకి ఏది ఇంపార్టెంట్ అంటే ప్రివెన్షన్ డిటెక్టివ్ యాక్ట్ 1950లో వచ్చింది, 1969లో రద్దు అయింది. తర్వాత ఇంకొకటి ఉంది మనకి పోటా చట్టం ఉంది, తడా చట్టం ఉంది. ఈ తడా చట్టం వచ్చేసి టెర్రరిస్ట్ డిస్క్రిప్టివ్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనమాట. ఇది 1985లో వచ్చింది, టెర్రరిస్టులకు సంబంధించిన యాక్ట్. తర్వాత పోటా చట్టం వచ్చిందనమాట, ఇది టెర్రరిజం గురించే. సో పోటా చట్టం, తడా చట్టం ఇంపార్టెంట్. అవి రెండుతో పాటు అన్లాఫుల్ యాక్టివిటీస్ అనేది ఒకటి ఉంటుంది, ఉపా చట్టం అంటారు. దీనికి 1967లో వస్తే 2004లోన, 2008లోన, 2012లోన, 2019లోన సవరణలు చేశారనమాట. సో ఇది కూడా ఇంపార్టెంటే. మనకి ఇవన్నీ గుర్తుపెట్టుకోకుండా కానీ పీడీ యాక్ట్ గుర్తుపెట్టుకోండి, తర్వాత ఈ టడా చట్టం, పోటా చట్టం, ఈ ఉపా చట్టాలు గుర్తుపెట్టుకోండి. ఇంకా భారతదేశంలో తప్ప వేరే ఏ ప్రజాస్వామ్య దేశంలో కూడా ఈ పీడీ యాక్ట్ లేదనమాట. అమెరికాలో ఉన్న వాళ్ళకైతే అసలు ఈ పీడీ యాక్ట్ అంటే ఏంటో కూడా తెలియదంట. సో మనకి పీడీ యాక్ట్ అంటే ప్రివెన్షన్ నాకు ఇంగ్లీష్ రావట్లేదు, ప్రివెంటివ్ డిటెక్షన్ లా యాక్ట్ అనమాట. అంటే తప్పు చేస్తాడనే ముందే కనిపెట్టి ఆయన నిర్బంధించే యాక్ట్ అనమాట ఇది. సో దీన్ని ఎక్కడి నుంచి ప్రవేశపెట్టారంటే ప్రపంచ యుద్ధ కాలంలోన బ్రిటన్ ప్రవేశపెట్టింది దీన్ని 1818లో, ఒకటి 1939లోన ఈ బెంగాల్కి సంబంధించిన రీజియన్స్లోన ప్రవేశపెట్టింది అనమాట దీన్ని. సో అక్కడ నుంచి మనం తీసుకున్నాం. నెక్స్ట్ పీడనాన్ని నిరోధించే హక్కు. దీంట్లో ఏముంటుందంటే ఒక మనిషిని వేధించడం, మనుషుల అక్రమ రవాణా, ఇవన్నీ ఇందులో ఉంటాయన్నమాట. ఆర్టికల్ 23 ప్రకారం మనుషులతోనే వ్యాపారం చేయడం, బలవంతపు చాకరీ చేయడం నిషేధం అనమాట. సో 23A ఏముంటుందంటే స్త్రీ పురుషులు పిల్లలను అమ్మటం కొనటం నేరం. బిలోన వ్యభిచారం లాంటి అనైతిక కార్యకలాపాల్లోన మహిళల్ని పిల్లల్ని దింపడం కూడా నేరమే. తర్వాత దేవదాసి వ్యవస్థ ఉంటుంది కదా, మనకి హిస్టరీలో చదువుకున్నాం, దేవదాసి వ్యవస్థను కూడా నేరమే, బానిసత్వం కూడా నేరమే. ఇలా చేస్తే వీటిని శిక్షించడానికి 1957లోనూ ఇమ్మోర్టల్ ట్రాఫిక్ యాక్ట్ అనేదాన్ని ఒకటి తీసుకొచ్చారు. ఇమ్మోర్టల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చారు అనమాట. సో ముందుగానే చెప్పుకున్నట్లు కొన్ని ప్రాథమిక హక్కులు నేరుగా అమలు అయితే, కొన్ని ప్రాథమిక హక్కులు అమలు కావడానికి మనం కొన్ని చట్టాలు తీసుకురావాల్సి వస్తుంది. సో అలా వచ్చిన కొన్ని చట్టాలు ఉంటాయి, బాల కార్మిక నిషేధ చట్టం అన్నట్లు, లేదంటే దేవదాసి వ్యతిరేక చట్టం, నియంత్రణ చట్టం అన్నట్లు, బానిసత్వ నియంత్రణ చట్టం, ఇలాంటివి కొన్ని చట్టాలు మనమే తీసుకురావాలన్నమాట. అంటే మనం కాదు, పార్లమెంట్ చేయాల్సి వస్తుంది. ఇంకా 23(2) ప్రకారం
ప్రజా ప్రయోజనార్థం మిలిటరీ సర్వీసు రాజ్యం విధించవచ్చు. ఇక్కడ మనం ఏం చెప్పాము, నిర్బంధించడం కానీ లేదంటే బలవంతంగా పని చేయించడం కానీ నేరంగట. అంటే కొన్ని ప్రజా ప్రయోజనాలతో ఏం చెప్పారంటే మనం కొన్ని ప్రభుత్వమే పర్టికులర్ పని చేయండి అని రాజ్యం విధించవచ్చు అనమాట. సో మిలిటరీ సర్వీస్ లాంటివి వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా చేయాల్సి వస్తుంది కదా. సో ఇలాంటివి మినహాయింపుగా ఇచ్చారన్నమాట. 23(1) ప్రకారం బలవంతంగా పని చేయాలని చెప్పకూడదు, బలవంతపు చాకరీని నిషేధం అని చెప్పారు కదా. 23(2)లో ఏం చెప్పారంటే ప్రజా ప్రయోజనాల కోసం బలవంతంగా అయినా కూడా పని చేయించడం మినహాయింపు ఇచ్చారనమాట. ఇప్పుడు మిలిటరీ సర్వీసుల్లోన కొన్ని పనులు బలవంతంగా కూడా చేయాల్సి వస్తుంది. సో అలాంటివి అనమాట. వీటిలోన వివక్షలు చూపరాదు. వీటిలో వివక్షలు చూపరాదు అంటే ఈ ప్రజా ప్రయోజనార్థం మిలిటరీ సర్వీసు రాజ్యం విధిస్తుంది కదా, గవర్నమెంట్ విధిస్తుంది కదా. సో అలా మిలిటరీ సర్వీసులు విధించడంలోన వ్యక్తుల మధ్యన వివక్ష చూపకూడదు. అంటే ఒక వర్గానికి మాత్రమే సర్వీస్ ఇవ్వడం, ఇంకొక వర్గానికి ఇవ్వకపోవడం ఇలాంటివి చేయకూడదు అనమాట. అందరికీ ఇస్తే సమానంగా ఇవ్వాలి. ఇది ఈ ఆర్టికల్ యొక్క మీనింగు. నెక్స్ట్ 24లోన బాల కార్మిక నిషేధము. సో 14 సంవత్సరాల లోపు పిల్లలు ఫ్యాక్టరీల్లో కానీ గనులు లాంటి ప్రమాదకర ప్రదేశాల్లోన పని చేయించుకోకూడదు. దీని ప్రమాదం కాకుంటే నిషేధించవచ్చు అనమాట. దీన్ని తీసుకొచ్చారు ఫస్ట్లోన. అంటే ఫ్యాక్టరీలు గనులు లాంటి అవి ప్రమాదకరమైన ప్రదేశాలు కదా, అలాంటి వాటిలోన పిల్లల్ని పని చేయించడం నిషేధం. కాకపోతే ప్రమాదం కాకుంటే పిల్లలతో పని చేయించుకోవచ్చు అని ఫస్ట్లో చెప్పారు. కాకపోతే తర్వాత 2006లోన ఎక్కడ కూడా పని చేయించకూడదు అనేది ఒకటి తీసుకొచ్చారు. తర్వాత మనకి బాల కార్మిక వ్యవస్థ నిషేధ చట్టం అనేది 1986లో వచ్చింది. 2016లో దానికి సవరణ చేసి బాల మరియు కౌమార కార్మిక నిరోధక చట్టంగా మార్చారనమాట. ఇంకా 2005లోన బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ల చట్టం ఒకటి ఏర్పాటైంది. ఇది బాల కార్మికుల గురించి. సో ప్రమాదకరమైన ప్రదేశాల్లో నియమించుకోకూడదు ఫస్ట్లోన. ఆ తర్వాత ప్రమాదం లేని ప్రాంతాల్లో పని చేయించుకోవచ్చు అని చెప్పారు. కాకపోతే 2006 నుంచి ఎక్కడ కూడా 14 సంవత్సరాల పిల్లల్ని పని చేయించుకోవడం నేరంగా పెట్టారనమాట. నెక్స్ట్ మనకి మత స్వేచ్ఛలో ఏముంటాయి, ఇంకా ఈ మత స్వేచ్ఛ అనేది దేశ పౌరులతో పాటు అందరికీ వర్తిస్తాయి. ఇంకా 25 ఆర్టికల్ ప్రకారం ప్రతి వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించుకోవచ్చు. ఇంకా 25(2) ప్రకారం శాంతి భద్రతల దృష్ట్యా మత ప్రచారంలోన పరిమితులు విధించుకోవచ్చు. ఇంకా 25(3) నిమ్న వర్గాల ప్రజలు ఆదాయ ప్రవేశానికి ప్రత్యేక చట్టం చేయొచ్చు అనమాట. కొంతమంది ఆలయాల్లోకి ఎంట్రీ ఉండదు కదా, అలాంటి వాళ్ళ కోసం కొత్తగా చట్టాలు కూడా చేసుకోవచ్చు. ఇంకా 25(4) ప్రకారం సిక్కులు కృపాను ధరించవచ్చు. 25(5) ప్రకారం సిక్కులు, జైనులు, బౌద్ధుల్ని అందరినీ కూడా హిందువులుగానే పరిగణిస్తారనమాట. ఇవి మధ్యలో చేర్చారు. మొత్తానికి 25వ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఏ మనిషి అయినా తనకి ఇష్టమైన మతాన్ని అవలంబించుకోవచ్చు, పాటించవచ్చు, స్వీకరించవచ్చు. 25 ప్రకారం మనిషి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. కాకపోతే దాంట్లో కొన్ని పరిమితులు ఉంటాయి. శాంతి భద్రతల దృష్ట్యా మత ప్రచారం చేసుకునేటప్పుడు కొన్ని పరిమితులు విధిస్తారు. తర్వాత నిమ్న వర్గాల ప్రజలు ఉంటారు కదా, తక్కువ కులం ప్రజల్ని ఆలయాల్లోకి అనుమతించరు, అలాంటి వారి కోసం చట్టాలు చేసుకోవచ్చు. తర్వాత సిక్కులు కృపాను ధరిస్తారు. కృపాన్ అంటే కత్తి ధరిస్తారు వాళ్ళు, తలపాగా, కత్తు ఇలాంటివి ధరిస్తారు కదా, కత్తులు ధరిస్తారు. కృపాన్ అంటే కత్తి, ఆ కత్తి ధరించడం నేరం కాదు. సో సిక్కులు, జైనులు, బౌద్ధుల్ని వీళ్ళందరినీ కూడా హిందువులుగానే పరిగణిస్తారు అనమాట. నెక్స్ట్ 26వ ఆర్టికల్ ప్రకారం మతపరమైన సంస్థల స్థాపనకి నిర్వహణకి స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు పర్టికులర్ ఒక మతం ఉంది, మనకి హిస్టరీలో ఉన్నాయి కదా, రామకృష్ణ మిషన్ అని ఇలాంటివి కొన్ని ఉన్నాయి కదా, ఇలాంటి సంస్థల్ని మనం కూడా స్థాపించుకోవచ్చు అనమాట. అంటే మతపరమైన సంస్థలు స్థాపించుకొని నిర్వహణ చేసుకోవచ్చు. కాకపోతే వాటికి ప్రభుత్వం నుంచి గుర్తింపు ఉండాలన్నమాట, అప్పుడే స్థాపించుకోవచ్చు, వాటి నిర్వహణ కూడా చేసుకోవచ్చు. ఇంకా మతపరమైన పన్నులు విధించరాదు. ఇప్పుడు మామూలుగా చందాలు తీసుకుంటారు, మనకి గణపతి పండగకి వస్తే చందాలు తీసుకుంటారు. అలా చందాలు నేరం కాదు, కానీ సపరేట్గా మనం ఒక గుడి కడుతున్నాము, గుడి కోసం ఖచ్చితంగా పన్ను ఇవ్వాలి, అందరు ఇవ్వాలి పన్ను అంటే అది నేరం అనమాట. సో పన్ను వేరు, చందా వేరు. దీంతోపాటు కొంతమంది కేసు వేస్తారు. మనం ఆలయాల్లోకి వెళ్తే, దేవాలయాల్లోకి వెళ్తే ఎంట్రీ ఫీజు ఇస్తారు. 10 రూపీస్ నుంచి 100 రూపీస్ దాకా ఎంట్రీ ఫీజు ఉంటుంది. దాంట్లో స్పెషల్ దర్శనం ఒకటి ఉంటుంది, నార్మల్ దర్శనం ఉంటుంది, విఐపి దర్శనం ఉంటుంది కదా, వీటి మీద కూడా కేసు వేస్తారు అనమాట. మీరు ఆర్టికల్ 27 ప్రకారం మతపరమైన పన్నులు విధించరాదు కదా, మరి ఇవి ఏంటంటే అవి పన్నులు కదా, అవి ఫీజులు అని చెప్పారు. సో మనం ఏం చేయడానికి లేదు, ఫీజులు విధించవచ్చు, పన్నులు విధించరాదు. పన్నులు అంటే ఏంటోనే మళ్ళీ ఒక ఆర్టికల్ తీసుకొచ్చి దాన్ని క్లియర్ కట్గా మెన్షన్ చేయాలి, అప్పటి వరకు ఏం చేయలేమన్నమాట. సో మతపరమైన పన్నులు కూడా విధించరాదు. ఇంకా 28వ ఆర్టికల్ ప్రకారం
ప్రభుత్వ విద్యాలయాల్లో మత బోధన నిషేధం అన్నమాట. ఇప్పుడు ప్రభుత్వ స్కూల్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ కాలేజెస్లో కానీ మత ప్రచారం అనేది నిషేధం అనమాట. మత సంబంధ విద్యాలయాలు ఉంటాయి కదా, ఇప్పుడు మదర్సాలు, కొన్ని వేద పాఠశాలలు ఉంటాయి కదా, అలాంటి వాటిలో మత బోధన చేసుకోవచ్చు. ఇంకా విద్యార్థికి ఇష్టం లేకుండా మత బోధన చేయకూడదు అనమాట. ఒక విద్యార్థికి ఇష్టం లేకపోతే ఆయన మత బోధన చేయరాదు ఎవరు కూడా. ఇంకా 14 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి, అంటే 18 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి, మైనర్లకి మత బోధ చేయాలంటే వాళ్ళ తల్లిదండ్రులు పర్మిషన్ తీసుకోవాలన్నమాట. సో ఇవి మతపరమైన ఉండే స్వేచ్ఛలు. ఇంకా సాంస్కృతిక విద్యా హక్కులు ఉంటాయి. ఇంకా 29వ ఆర్టికల్ ప్రకారం ఏ వర్గం వారైనా తమ విశిష్ట భాష, లిపిని, సంస్కృతిని కాపాడుకునే హక్కు ఉంటుంది. ఇప్పుడు మన తెలుగు భాష ఉంది, తెలుగు భాష, తెలుగు లిపి ఉంటుంది, దాన్ని మనం కాపాడుకునే హక్కు మనకు ఉంటుంది. తెలుగే కాకపోయినా కొన్ని ఎస్టీ వాళ్ళు ఉంటారు కదా, ఎస్టీ వాళ్ళు కూడా వాళ్ళకి సపరేట్ లాంగ్వేజ్ ఉంటుంది. దానికి లిపి లేకపోయినా కూడా లాంగ్వేజ్ ఉంటుంది కదా, ఆ లాంగ్వేజ్ని కాపాడుకునే హక్కు కూడా వాళ్ళకు ఉంటుంది అనమాట. ఒకవేళ లిపి ఉంటే ఆ లిపిని కూడా రక్షించుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ సంస్కృతిని కాపాడుకునే హక్కు కూడా ఉంటుంది అనమాట. ఇంకా ప్రభుత్వం నిర్వహించే లేదా సహాయం అందించే విద్యా సంస్థలో ప్రవేశాన్ని నిరాకరించకూడదు. సపోజ్ ఒక హిందూ పాఠశాల ఉంది, హిందూ పాఠశాలలో ఉంటే దానికి ప్రభుత్వం సాయం చేస్తుంది. సాయం చేసినప్పుడు దాంట్లోనే ప్రవేశానికి ఇతర వ్యక్తులను కూడా అనుమతించాల్సి వస్తుంది అనమాట. అంటే ఏ మతపరమైన ఏవైనా సంస్థలు ఉంటే వాటికి ప్రభుత్వ సహాయం అందిస్తే వాటిలోనే అందరికీ, వేరే వాళ్ళకి నిరాకరించకూడదు అనమాట. ఇంకా మతపరమైన అల్పసంఖ్యాక వర్గము, భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాలకి కూడా రక్షణ ఉంది. మైనారిటీలు మాత్రమే కాదు, ఎవరైనా పౌరవర్గం. అంటే ఇక్కడ మతపరమైన అల్పసంఖ్యాక వర్గం అంటే ఇప్పుడు మనకి భారతదేశంలోనే హిందువులు అత్యధికంగా ఉన్నారు. హిందువులు 50% కంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి మెజారిటీ వర్గం అవుతుంది. 50% కంటే ఇంకా లోపల ఎంతమంది ఉన్నా కానీ అది మైనారిటీ వర్గం కిందకి వస్తుంది. సో ఇక్కడ మతపరమైన మైనారిటీ అంటే మతాల్లో తక్కువ ఉండే వాళ్ళు మతపరమైన మైనారిటీ కిందకి వస్తారు. ఇంకా భాషాపరమైన మైనారిటీ అంటే తక్కువ, వాళ్ళ భాషని 50% కంటే తక్కువ మందిని మాట్లాడితే భాషాపరమైన మైనారిటీ, అంటే భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాలు అంటారు. ఇక్కడ మైనారిటీలు అంటే మైనారిటీలు మాత్రమే కాదు, ఏదైనా కూడా ఒక పౌరవర్గం, అంటే వాళ్ళు ఒక లిమిటెడ్ మెంబర్సే ఉన్నారు అంటే వాళ్ళు కూడా మైనారిటీలోకి వస్తారు అన్నమాట. ఇంకా 30A ప్రకారం మత భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాలు తమకు నచ్చిన విధంగా విద్యా సంస్థలు నిర్వహించుకునే హక్కు ఉందన్నమాట. ఇంకా మతపరంగా, భాషాపరంగా ఏవైనా విద్యా సంస్థ మైనారిటీ ప్రజలు ఉంటారు కదా, వాళ్ళకి నచ్చిన విధంగా విద్యా సంస్థలు నిర్వహించుకునే హక్కు ఉంటుంది. సో ఈ విద్యా సంస్థలకి రాజ్యం స్వాధీనం చేసుకుంటే, అంటే గవర్నమెంట్ వాటిని స్వాధీనం చేసుకుంటే, ఆ విద్యా సంస్థలను స్వాధీనం చేసుకుంటే నష్టపరిహారంలో భంగం కలిగించరాదు. అంటే నామమాత్రపు నష్టపరిహారం ఇచ్చి, అంటే తక్కువ అమౌంట్ ఇచ్చి నష్టపరిహారంగా వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేయకూడదు అనమాట. ఎంతైతే విలువ ఉంటుందో అంత విలువని ఇవ్వాలి. ఇది 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వచ్చింది. నెక్స్ట్, మైనారిటీలు నిర్వహించే విద్యా సంస్థలకు ప్రభుత్వం చేసే ఆర్థిక సహాయంలో వివక్ష చూపకూడదు. ఇప్పుడు కొన్ని మదర్సాలు ఉంటాయి, కొన్ని క్రిస్టియన్ మైనారిటీలు ఇవి ఉంటాయి కదా, వాళ్ళు విద్యా సంస్థలు స్థాపించుకుంటే ఒకవేళ ప్రభుత్వం వాళ్ళకి ఆర్థికంగా హెల్ప్ చేస్తుంటే ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువగా ఇవ్వకూడదు అనమాట, అందరికీ ఈక్వల్గా ఇవ్వాలి ఇస్తే. ఇదనమాట ఆర్టికల్. నెక్స్ట్ మనకి రాజ్యాంగ పరిహార హక్కు వస్తుంది. ఇది మెయిన్, చాలా ఇంపార్టెంట్ హక్కు. ఇది ప్రాథమిక హక్కులనే కాపాడే ఒక ప్రాథమిక హక్కు అనమాట. ఇది అంటే పైన ఇంతవరకు చెప్పుకున్న ప్రాథమిక హక్కులు ఉన్నాయి కదా, వీటికి ఏమైనా భంగం కలిగితే మనకి హెల్ప్ చేసేది ఈ హక్కు అనమాట. సో ప్రాథమిక హక్కుల్ని కాపాడే ప్రాథమిక హక్కు ఇది. రాజ్యాంగంలో అతి ముఖ్యమైన ఆర్టికల్ ఇది. సో రాజ్యాంగంలో అతి ముఖ్యమైన ఆర్టికల్ అని అంబేద్కర్ గారు చెప్పారు. తర్వాత ఇది రాజ్యాంగ మౌలిక లక్షణం అని సుప్రీంకోర్టు చెప్పింది. ఇంకా సుప్రీంకోర్టుకి రిట్స్ జారీ చేసే అధికారం ఉంటుంది కదా, అంటే రిట్స్ అంటే మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందు, తెలిసి ఉంటుంది మీకు. ఒకవేళ రిట్స్ అంటే ఏంటో తెలియకపోతే, ప్రాథమిక హక్కులకి భంగం కలిగితే ఏ వ్యక్తికైనా, కొన్ని వ్యక్తికి జారీ చేసే రిట్లు ఉంటాయి, కొన్ని ప్రభుత్వాలకి జారీ చేసే రిట్లు ఉంటాయి, కొన్ని న్యాయస్థానాలకి జారీ చేసే రిట్లు ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మనకి ఒక పని జరగలేదు, మనకి ఎలా చెప్పాలి, ఇప్పుడు ఒక అబ్బాయికి ఒక స్కూల్లో ప్రవేశం నిరాకరించారు, మీరు ఈ స్కూల్లో రాకూడదు అని ఆయనకి చెప్పారు. ఆ పిల్లవాడికి బయటికి గెంటేశారనమాట. సో ఆ అబ్బాయి వెళ్ళి కోర్టులో దావా వేయచ్చు, పిల్ల అంటారు, కోర్టులో నివేదించుకోవచ్చు అనమాట. సో నన్ను ఇలా పాఠశాలలో నుంచి బహిష్కరించారంటే ఆ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఒక రిట్ జారీ చేస్తారు అనమాట. సో ఎందుకు జాయిన్ చేసుకోవట్లేదని ఒక క్వశ్చన్ మార్క్తో పెడతారు అనమాట. సో దానికి కారణం అడుగుతారు. 5 రకాల రిట్లు ఉంటాయి మనకి, వాటి గురించి తెలుసుకుందాం. సో మనకి ఏదైనా కూడా మనకి ప్రాథమిక హక్కులకి భంగం కలిగితే సుప్రీంకోర్టుని కానీ హైకోర్టుని కానీ వెళ్తే వాళ్ళు మనకి కావాల్సిన పని చేయండి అని ఒకరికి ఆదేశించడానికి జారీ చేసే వాటిని రిట్స్ అంటారు. సో వాటి గురించి క్లియర్గా నేర్చుకుందాం.
సో ఇప్పుడు సుప్రీంకోర్టుకి మాత్రమే రిట్స్ జారీ చేసే అధికారం ఉంటుంది. కాకపోతే సుప్రీంకోర్టుకి ఆర్టికల్ 32 ద్వారా రిట్స్ జారీ చేసే అధికారం ఉంటుంది. ఆర్టికల్ 226 ద్వారా హైకోర్టుకు కూడా రిట్స్ జారీ చేసే అధికారం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇతర కోర్టులు ఏవైనా చిన్న చిన్న కోర్టులు కూడా రిట్స్ చేసే అధికారాన్ని కల్పించడానికి పార్లమెంటు చట్టం చేయొచ్చు అనమాట. పార్లమెంటు పర్మిషన్ ఇవ్వచ్చు. పార్లమెంట్ పర్మిషన్ ఇస్తే హైకోర్టు సుప్రీంకోర్టులే కాదు చిన్న కోర్టులు కూడా రిట్లు జారీ చేసే అవకాశం వస్తుంది. కాకపోతే ఇప్పటి వరకు ఇవ్వలేదన్నమాట. ఇంకా అత్యవసర పరిస్థితుల్లో కూడా ప్రాథమిక హక్కులపై అమలుకి ఏ కోర్టు అయినా ఆశ్రయించే హక్కుని రాష్ట్రపతి రద్దు చేయొచ్చు. ఇప్పుడు మనం ఏదైనా హక్కుకి భంగం కలిగితే ఆర్టికల్ 32 ద్వారా మనకి ఈ హక్కు భంగం కలిగింది అని కోర్టుకు వెళ్తాం కదా, అలా వెళ్ళే హక్కుని రాష్ట్రపతి గారు రద్దు చేయొచ్చు అనమాట. 359 ప్రకారం రాష్ట్రపతి గారు ఈ ఆర్టికల్ని రద్దు చేయొచ్చు. ఇంకా 32వ ఆర్టికల్ ప్రకారం ఓన్లీ ప్రాథమిక హక్కులు మాత్రమే అమలు చేయబడతాయి. వేరే హక్కులు కూడా ఉంటాయి. రాజ్యాంగబద్ధంగా కొన్ని హక్కులు ఉంటాయి. ఇప్పుడు మనకి ఆదేశిక సూత్రాలు ఉంటాయి. ఆదేశిక సూత్రాల్లో ప్రతి ఒక్కరికి పని కల్పించాలి అని ఉంటుంది. మద్యపాన నిషేధం చేయాలి అని ఉంటుంది. అలాంటివన్నీ హక్కులే నాకు అవన్నీ ఖచ్చితంగా చేయాలంటే దీని ద్వారా కుదరదు అనమాట. ఓన్లీ ప్రాథమిక హక్కులకు మాత్రమే పనిచేస్తాయి ఇవి. ఇంకా 226 ఆర్టికల్ ప్రకారం హైకోర్టును కూడా ఆశ్రయించవచ్చు. హైకోర్టులు కూడా రిట్స్ జారీ చేసే అధికారం ఉంటుంది. ఇంకా 1950 వరకు కలకత్తా, బొంబాయి, మద్రాసు ఈ హైకోర్ట్స్కి మాత్రమే ఉండేదన్నమాట రిట్స్ జారీ చేసే అధికారం. 1950 నుంచి మన రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచి అన్ని కోర్టులకి ఇచ్చారనమాట. అన్ని హైకోర్ట్స్కి రిట్స్ జారీ చేసే అధికారం ఇచ్చారు. ఇవి ఇంగ్లాండ్లో ప్రీరాగేటివ్ రిట్స్ అంటారు. వాటిని ఫౌంటైన్ ఆఫ్ జస్టిస్గా రాజుకి ఇచ్చారనమాట. ఈ రిట్స్ జారీ చేసే అధికారం రాజుకి ఇచ్చారు అక్కడ. ఇంకా హైకోర్టుకి సుప్రీంకోర్టుకి అధికార పరిధి కింద కొన్ని 3 తేడాలు ఉంటాయి. అవి ఏంటంటే సుప్రీంకోర్టు కేవలం ప్రాథమిక హక్కుల కోసమే జారీ చేస్తాయన్నమాట. ఇవి సుప్రీంకోర్టులోన ఓన్లీ ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే మాత్రమే ఈ రిట్స్ జారీ చేస్తాయి. హైకోర్టులోన ఇతర ప్రయోజనాలు వేరే హక్కులు కూడా భంగం కలిగితే కూడా హైకోర్టులోన ఈ రిట్స్ జారీ చేయొచ్చు అనమాట. హైకోర్టుకే ఎక్కువ పరిమితులు ఉంటాయి ఇక్కడ దీంట్లోన. అంటే హైకోర్టు వేరే ప్రాథమిక హక్కులు కాకుండా వేరే హక్కులకు భంగం కలిగినా కూడా ఈ రిట్స్ జారీ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ సుప్రీంకోర్టు హైకోర్టులోన హైకోర్టుకి ఎక్కువ అధికారాలు ఉంటాయి. రెండో దాంట్లోనే ఏమంటే సుప్రీంకోర్టు దేశంలోన ఏ వ్యక్తికైనా ఏ గవర్నమెంట్కైనా కూడా రిట్స్ జారీ చేసే అధికారం ఉంటుంది. కాకపోతే హైకోర్టుకి తన విచారణ పరిధి ఉంటుంది కదా, ఒక హైకోర్టు పరిధిలో మాత్రమే రిట్స్ జారీ చేయొచ్చు అనమాట. కాకపోతే ఒకవేళ ఏదైనా ఒక సమస్య అనేది హైకోర్టు పరిధిలో ఉంటే సమస్య హైకోర్టు పరిధిలో ఉండి ఆ వ్యక్తి ఎక్కడైనా ఉండి దేశంలో ఎక్కడైనా ఉన్నా కూడా సమస్య తన హైకోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఆ హైకోర్టుకి దేశంలో ఎక్కడ ఉన్నా కూడా ఆ వ్యక్తికి రిట్స్ జారీ చేసే అవకాశం ఉందన్నమాట. సో మొత్తానికి ఇక్కడ సుప్రీంకోర్టుకి దేశంలో ఎవరికైనా కూడా రిట్స్ జారీ చేసే అధికారం ఉంది. కాకపోతే హైకోర్టు తన అధికార పరిధి మాత్రమే ఉంది. అధికార పరిధిలో ఉండే వాళ్ళకి మాత్రమే రిట్స్ జారీ చేసే అధికారం ఉంది. ఒకవేళ సమస్య తన అధికార పరిధిలో ఉండి వ్యక్తులు కానీ సంస్థలు కానీ వేరే ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఆ టైంలో రిట్స్ జారీ చేసుకోవచ్చు అనమాట. దీన్ని 15వ రాజ్యాంగ సవరణ చట్టం 1963లో ప్రవేశపెట్టారు. నెక్స్ట్ ఆర్టికల్ 32ను హైకోర్టు తిరస్కరించవచ్చు, సుప్రీంకోర్టు తిరస్కరించదు. ఇప్పుడు ఏదైనా కారణాల ద్వారా హైకోర్టు ప్రాథమిక హక్కులకు సంబంధించి 32వ ఆర్టికల్ని నాకు వేరే పనులు ఉన్నాయి అని దాన్ని పక్కన పెట్టచ్చు. కాకపోతే హైకోర్టు అట్లా పక్కన పెట్టడానికి లేదనమాట, ఖచ్చితంగా పరిష్కరించాలి. సో ఇక్కడ సుప్రీంకోర్టుకి మాత్రమే ఎక్కువ అధికారం ఉంటుంది అనమాట. నెక్స్ట్ రిట్స్ ఉన్నాయి. ఈ రిట్స్ గురించి చెప్పుకుంటే మనకు ఆల్మోస్ట్ అయిపోతుంది. రిట్స్లోన 5 టైప్స్ ఉంటాయి. ఒకటి హెబియస్ కార్పస్. హెబియస్ కార్పస్ అంటే టు హ్యావ్ ద బాడీ ఆఫ్, అంటే ఒక వ్యక్తిని నా ఎదుటగా ప్రవేశపెట్టండి అని. ఇప్పుడు ఎవరైనా శిక్షించింటారు, ఎవరైనా అరెస్ట్ చేసింటారు. ఆ అరెస్ట్ చేసిన వ్యక్తిని 24 అవర్స్లోన కోర్టు ఎదురుగా ప్రవేశపెట్టాలి కదా. అలాంటి టైంలోన ఈ రిట్స్ జారీ చేస్తామంట, ప్రవేశపెట్టని టైంలోన. సో మనకి జైబీ మూవీలోన దీన్ని పట్టుకొని మొత్తం సినిమా సాగుతుంది కదా. సో కోర్టు ఆదేశం ప్రకారం నిర్బంధించిన వ్యక్తిని కోర్టులో హాజరుపరచాలి. నిర్బంధక కారణాలని చట్టబద్ధతని ఇది విచారిస్తుంది అనమాట. అంటే ఎవరైనా అరెస్ట్ చేస్తే అతన్ని కోర్టు ముందు హాజరుపరిచే అనే ఒక రిట్ని హైకోర్ట్స్ కానీ సుప్రీంకోర్ట్స్ కానీ జారీ చేయొచ్చు అనమాట. వాళ్ళని ప్రవేశపెట్టిన తర్వాత ఎందుకు అరెస్ట్ చేశారనే కారణాలని అరెస్ట్ చేయడానికి గల చట్టబద్ధతని విచారిస్తాయి అనమాట. చట్ట విరుద్ధంగా అరెస్ట్ చేసింటే వాళ్ళని విడుదల చేస్తాయి. సో ఈ రిట్స్ని ప్రభుత్వానికి కానీ ప్రైవేట్ వ్యక్తులకు కానీ జారీ చేయవచ్చు. ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా ఒక వ్యక్తిని బంధించింటే ఆ వ్యక్తిని విడుదల చేయండి అని కోర్టు ముందు హాజరుపరచండి అని ఇలా రిట్ జారీ చేసే అధికారం కూడా ఉందన్నమాట. కానీ కొన్ని సందర్భాల్లో ఈ రిట్ వర్తించదు. ఎలాంటి టైంలో అంటే నిర్బంధం చట్టబద్ధమైనప్పుడు, అంటే చట్టబద్ధంగా అరెస్ట్ చేసినప్పుడు, లేదా శాసనసభ కానీ కోర్టు ధిక్కరణ వల్ల ప్రొసీడింగ్స్ జరిగినప్పుడు, తర్వాత న్యాయస్థానం ద్వారా నిర్బంధించబడినప్పుడు, అంటే న్యాయస్థానమే చెప్పినప్పుడు నిర్బంధిస్తాయి. అంటే కింది కోర్టులు
చెప్పినప్పుడు నిర్బంధించిన కింది కోర్టులోన ఒకటి చెప్పింటారు, ఆ వ్యక్తిని నిర్బంధించాలని చెప్పింటారు కదా, అలాంటి టైంలోనే ఏబియస్ కార్పస్ అనేది పనిచేయదనమాట. సో కోర్టు పరిధిలో నిర్బంధం జరిగినప్పుడు అంటే కోర్టు దగ్గరే అరెస్ట్ చేసినప్పుడు కూడా జరగదు. సో ఇలాంటి ఒక 4 సందర్భాల్లో మాత్రమే ఈ ఏబియస్ కార్పస్ అనేది పనిచేయదనమాట, జారీ చేయకూడదనమాట. నెక్స్ట్ మాండమస్ అంటే వీ కమాండ్, అంటే మేము చెప్తున్నాం ఈ పని చేయండి అని. అంటే ఏదైనా ఒక ప్రభుత్వ అధికారి తనకు కేటాయించిన విధుల్ని చేయలేదు అంటే మనం హైకోర్టుని కానీ సుప్రీంకోర్టుని కానీ ఆశ్రయిస్తే వాళ్ళు చెప్తారనమాట, పర్టికులర్ ప్రభుత్వానికి కానీ పర్టికులర్ పర్సన్కి కానీ మీరు ఆ పని ఖచ్చితంగా చేయండి అని చెప్తారు. ఈ రిట్ని ఎవరెవరికి విధించవచ్చు అంటే ప్రభుత్వానికి కానీ, ట్రిబ్యునల్స్కి కానీ, కోర్ట్స్కి కానీ, కార్పొరేషన్లకు కానీ, అధికారులకు కానీ ఇది విధించవచ్చు అనమాట. సో కాకపోతే ప్రైవేట్ వ్యక్తులకి విధించే అవకాశం లేదనమాట. ప్రైవేట్ వ్యక్తులకి చెప్పకూడదు, చట్టబద్ధత లేని అంశాలకు కూడా అంశాలు అమలు చేయమని కూడా చెప్పనీకి లేదు. ఇంకా ఆదేశక పూర్వ విధి కానప్పుడు కూడా అంటే ఇది ఓన్లీ అతని ఇష్టం, అంటే ఒక పని ఉంటుంది దాన్ని ఖచ్చితంగా చేయాలని లేదు. ఇప్పుడు మద్యపాన నిషేధం ఉంది, దాన్ని ఖచ్చితంగా చేయాలని లేదు, చేస్తే బాగుంటుంది అని ఉంటుంది. ఇలాంటి వాటిని ఖచ్చితంగా చేయాలి అని కూడా ఏ ప్రభుత్వానికి రిట్ జారీ చేయకూడదు అనమాట. ఇంకా కాంట్రాక్ట్ ధర్మబద్ధంగా వ్యవర్తించినప్పుడు కూడా దీన్ని జారీ చేయకూడదు. ఇంకా రాష్ట్రపతి గవర్నర్లకు కూడా జారీ చేయకూడదు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా ఈ రిట్ వర్తించదు అనమాట. సో నెక్స్ట్ ప్రొహిబిషన్ అంటే నిషేధం. ఇవి దిగువ న్యాయస్థానాలకి అంటే చిన్న కోర్టులకు కానీ ట్రిబ్యునల్స్ అంటే తెలుసు కదా, పర్టికులర్ ఒక పాయింట్ మాత్రమే అవి చర్చిస్తాయి. నదీ జలాల గురించి ఒక ట్రిబ్యునల్, ఉద్యోగుల గురించి ఒక ట్రిబ్యునల్ అంటారంట. అంటే పర్టికులర్గా వాళ్ళు నదీ జలాల గురించి లేదంటే ప్రభుత్వ ఉద్యోగుల గురించి మాత్రమే తీర్పులు కానీ కేసులు కానీ చూస్తారనమాట. సో అలాంటి ట్రిబ్యునల్స్కి కానీ దిగువ న్యాయస్థానాలకు కానీ తన అధికార పరిధికి మించి వ్యవహరిస్తే ఉన్నత న్యాయస్థానాలు ఉంటాయి కదా, ఇప్పుడు జిల్లా సెషన్స్ కోర్ట్స్ ఉంటాయి. జిల్లా సెషన్స్ కోర్ట్స్ తన అధికార పరిధికి మించి ఏదైనా ఒక కేసుని వాదిస్తుంటే, ఒక కేసుని విచారిస్తుంటే హైకోర్ట్స్ కానీ సుప్రీంకోర్టులు కానీ దాన్ని ఆపేయండి అని చెప్పే అధికారం ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి మాండమస్లోనే ఒక పనిని చేయండి అని చెప్తుంది, ఈ ప్రొహిబిషన్లోనే ఒక పనిని ఆపండి అని చెప్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా దీనికి క్యాష్ జ్యుడిషియల్ అధికారులకు మాత్రమే రిట్ జారీ చేస్తారన్నమాట. అంటే న్యాయపరంగా న్యాయస్థానాలకు కానీ ట్రిబ్యునల్స్కి మాత్రమే ఈ రిట్ని జారీ చేసే అధికారం ఉంది, వేరే వ్యక్తులకి ఇది అవసరం లేదనమాట. నెక్స్ట్ సెర్షియరీ ఉంటుంది, ధృవీకరించడం తెలియజేయడం అనమాట. ఒక కేసులో ఇచ్చిన ఉత్తర్వుల్ని రద్దు చేయాలని కింది కోర్టులకి లేదంటే ట్రిబ్యునల్స్కి ఉన్నత న్యాయస్థానం జారీ చేస్తుంది. మనకి ప్రొహిబిషన్లోనే ఒక కేసు విచారణని ఆపండి అని వస్తుంది. ఈ సెర్షియరీలోనో ఒక కేసుని విచారణ జరుగుతున్నప్పుడు ఆల్రెడీ విచారణ జరుగుతుంది, అది ఆ విచారణ జరుగుతున్నప్పుడు కొన్ని ఉత్తర్వులు కూడా జారీ చేసింటారు కదా, ఆ ఉత్తర్వుల్ని రద్దు చేయండి అని చెప్తుంది అనమాట. ఇంకా వివిధ దశల్లో జారీ చేసిన ఉత్తర్వులన్నీ రద్దు చేయాలని కోరుతుంది. ఇంకా ఈ సెర్షియరీలో విధించాలంటే ముందు ప్రొహిబిషన్ విధించాలి, ఫస్ట్ నిషేధాన్ని విధించిన తర్వాత ఈ ఉత్తర్వులు రద్దు చేయండి అనే సెర్షియరీని విధించాలన్నమాట. సో ఇవన్నీ జంట రిట్లు అంటారు వీటిని, సో కౌల రిట్లు అని కూడా అంటారు. రెండు ఒకటేసారి విధించాలన్నమాట. అంటే ప్రొహిబిషన్ విధించిన తర్వాత సెర్షియరీలో విధించాలి, లేదంటే సెర్షియరీలో విధించాలంటే ఖచ్చితంగా ప్రొహిబిషన్ అనేది విధించాలన్నమాట. నెక్స్ట్ కోవారెంట్ అంటే మీ అధికారం ఏంటి అని ప్రశ్నించడం. ఏదైనా ఒక వ్యక్తి ఉంటాడు, తనకి అవసరం లేని పనుల దగ్గరికి వెళ్ళి ఆ పని చేయండి ఈ పని చేయండి అని అడిగినప్పుడు నీకేం అధికారం ఉంది అని అడిగే ఒక రిట్ అనమాట ఇది కోవారెంట్. అంటే బై వాట్ అథారిటీ ఆర్ వాట్ వారెంట్ అని. చట్టబద్ధత లేకుండా ఒక వ్యక్తి ప్రజా పదవిలో దూరిపోవడాన్ని ఈ రిట్ నిరోధిస్తుంది. చట్టబద్ధత లేకుండా ఎవరైనా ఒక అధికారాన్ని చెలాయిస్తే ఆయనకి మీ అధికారం ఏంటి అని క్వశ్చన్ చేస్తుంది అనమాట. ఇంకా ఈ రిట్ని మంత్రిత్వ కార్యాలయాలకి ప్రైవేట్ కార్యాలయాలకి జారీ చేయకూడదు, రాజ్యాంగబద్ధ ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించి మాత్రమే జారీ చేయాలన్నమాట. ఇంకా దీన్ని బాధితుడు సపరేట్ ఒక బాధితుడు మాత్రమే ఎవరైతే బాధపడి ఉంటారో వాళ్ళే అడగడానికి అవసరం లేదు, అడిగే అవసరం లేదనమాట. అంటే కోర్టుని ఎవరైనా కూడా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కోర్టుని ఎవరైనా కూడా అడగచ్చు అనమాట ఈ రిట్ని జారీ చేయండి అని. నెక్స్ట్ ఇవి కాక మనకి 3వ భాగం బయట కొన్ని హక్కులు ఉన్నాయి. అవి ఏంటంటే శాసన ప్రాధికారికత లేకుండా ఎలాంటి పన్ను విధించరాదు, వసూలు చేయరాదు. శాసనాలు ద్వారా కాకుండా ఎవరికి పడితే వాళ్ళు పన్ను విధించరాదు, ఆ పన్ను వసూలు చేయరాదు. ఇది వచ్చేసి 12వ భాగంలో ఉంటుంది 265 ఆర్టికల్ ప్రకారం. తర్వాత వ్యక్తుల ఆస్తిని కూడా హరించరాదు అనమాట. ఒక శాసనం లేనిదే ఒక వ్యక్తి ఆస్తిని జప్తు చేయకూడదు. ఇది 12వ ఆర్టికల్ 307. ఇది వచ్చేసి మనకి ఆస్తి హక్కుని రద్దు చేశారు కదా, ఆస్తి హక్కుని తీసుకెళ్ళి 307లో పెట్టారు 12వ భాగంలోనే. సో శాసనాలు లేకుండా ఒక వ్యక్తి ఆస్తిని హరించకూడదు అనమాట. నెక్స్ట్ భారత భూభాగం మొత్తం వర్తక వాణిజ్యము రాకపోకల సంబంధాలు స్వేచ్ఛగా జరగాలి. సో
దేశం మొత్తం మీద వ్యాపారాలు వర్తకము రహదారుల గుండా సంబంధాలు అన్నీ దేశమంతటా వర్తక వాణిజ్యాలు స్వేచ్ఛగా జరగాలన్నమాట. అంటే ఎటువంటి కండిషన్స్ లేకుండా వర్తక వ్యాపారాలు రాకపోకలు జరిగిపోవాలి. దీన్ని వచ్చేసి 13వ భాగంలో 301 ఆర్టికల్ ప్రకారం చెప్తుంది. ఇది కూడా ఒక స్వేచ్ఛ అనమాట. ఇంకా లోక్సభ రాజ్యసభ సభల ఎన్నికలకి వయోజన ఓటు హక్కు ఆధారంగా జరగాలి. సో ఓటు హక్కు అనేది అందరికీ యూనివర్సల్ యాక్ట్, ఓటు హక్కు అనేది అందరికీ ఉండాల్సిన ఒక ప్రాథమిక హక్కు కాదు కానీ ఒక మంచి హక్కు అనమాట, ఒక రాజ్యాంగబద్ధ హక్కు అది కూడా. సో ఓటు హక్కు అనేది 15వ భాగంలోన 226 ఆర్టికల్ ప్రకారం ఉంటుంది. సో దీంతో మనకి ప్రాథమిక హక్కులు అయిపోయాయి. ఇంకా ఏమైనా మిస్ చేస్తాను? ఇంకా 33, 34, 35 నేను ఫస్ట్లోనే చెప్పాను. 33 వచ్చేసి మనకి రక్షణ దళాలకు కానీ పోలీసులకు కానీ కొన్ని హక్కులు మినహాయింపు ఉంటాయి. సో వాటి గురించి చెప్తుంది. 34 వచ్చేసి సైనిక శాసనాలు ఉంటాయి కదా, మార్షల్ లాస్ అంటారు. సైనిక పాలన ఉన్నప్పుడు అక్కడ ఏదైనా పర్టికులర్ ప్రాంతంలోన సైనిక పాలన విధించినప్పుడు ఆ సైనిక పాలనలోన వాళ్ళ హక్కులు అనేవి కొన్ని రద్దు అవుతాయి అన్నమాట. దాని గురించి ఉంటుంది. 35 వచ్చేసి మనం ప్రాథమిక హక్కుల్లోన కొన్ని హక్కులు అవంతటికి అవే అమలు కావు. సో అలాంటి వాటి కోసం చట్టాలు తయారు చేసే బాధ్యత పార్లమెంట్కి ఉంటుంది. సో పార్లమెంట్ కొన్ని చట్టాలు చేయగలదు అని చెప్పడానికి 35 ఆర్టికల్ ఉంటుంది. సో ఇక్కడితో మనకి ప్రాథమిక హక్కులు అయిపోయాయి. ఏవైనా మిస్ అయ్యింటే కింద కామెంట్ చేయండి, పలాంది మిస్ అయ్యానని. ఏదైనా తప్పు చెప్పినా కూడా కామెంట్ చేయండి. సరిదిద్దకుండా అందరూ మనతో పాటు నేర్చుకుంటారు, నేను కూడా నేర్చుకుంటాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. టాటా. బాగా చదువుకోండి.